హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చిన్న టీ గ్లాసెస్ 2 గ్లాసులు పప్పు తీసుకొని కడిగేసుకొని నానబెట్టుకున్నాను. టమాటో, దోసకాయ ఒకటి, పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకోవాలి. కందిపప్పు హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దోసకాయ విత్తనాలు తీసేసుకొని పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలుగా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ముక్కలు వేసుకోవాలి. 1/2 కిలో టమాటా తీసుకున్నాను, అవి కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పసుపు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే ఆనియన్స్ కూడా వేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఇలా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఈ పప్పుని స్టవ్ పైన మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. చిన్న కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి 1 స్పూన్. ఇప్పుడు ఎండుమిర్చీలు 2-3 ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. విత్తనాలతో సహా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పులో వేసేసుకుంటే దోసకాయ పప్పు రెడీ. అవసరమైతే కొంచెం కారం కూడా వేసేసుకోవచ్చు తాలింపులోనే పప్పులోకి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.